అందరికీ నమస్కారం. నేను మీ అంజలి. ఈరోజు మేము సూర్యాపేట నుండి హైదరాబాద్కి వెళ్తున్నామండి. మా ట్రాన్స్ కమ్యూనిటీలో దావత్ ఉంది. అందుకే అందరం కలిసి ఫంక్షన్కి వెళ్తున్నాము. తను మా మరదలండి. ముందు కూర్చుంది మా అత్తయ్య. మా అత్తయ్యని చూసే ఉంటారు ఇంతకుముందు మా పెళ్లి రోజు వీడియోలో. అమ్మ వాళ్ళు కూడా వస్తున్నారండి. 2 కార్లలో వెళ్తున్నాము. ఏం ఫంక్షన్ అనుకుంటున్నారా అండి? మాలో సర్జరీ అయిన తర్వాత అదే రోజునే ప్రతి సంవత్సరం పూజ చేసుకుంటాము అమ్మవారికి. మా మురిగి మాత అనే అమ్మవారు ఉంటుంది, అమ్మవారికి పూజ చేసుకుంటాము. మన బర్త్డే అయితే ఎలా చేసుకుంటామో ప్రతి సంవత్సరం అదే డేట్ని మేము అలా అమ్మవారికి పూజ చేసుకోవడం జరుగుతుంది. ఈ ఫంక్షన్ హైదరాబాద్లో రిసార్ట్లో అండి, బాలాపూర్ రుద్ర రిసార్టు. ఇదిగోండి, ఇప్పుడే రిసార్ట్లోకి మనం ఎంట్రీ అవుతున్నాము. రిసార్ట్ లోపల కూడా ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. ఎంట్రెన్సీ అనేది మనకి ఇలా ఉంటుందండి. ముందు మనం లోపల రూములు చూద్దాము. రూమ్ బయటికి రాగానే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంటుందండి. చూడండి ఎంత నీట్గా ఎంత బాగుందో. వాటర్ కూడా ఇంతకుముందే పెట్టారంట. ఫస్ట్ మేమే వచ్చామండి, ఇంకెవరు రావలేదు. మనం పైకి వెళ్తే కూడా మనకి రూమ్స్ ఉంటాయండి. అవి కూడా ఎలా ఉన్నాయో చూసేద్దాం. పైనుంచి చూడడానికి ఇలా ఉంటుందండి రిసార్ట్ అనేది. చాలా బాగుంది కదా. ఈ రిసార్ట్ బాలాపూర్లోనే లోపలికి వెళ్ళానండి. సిటీకి కొంచెం దూరంగానే ఉంటుంది. అందుకే చూడండి చుట్టూ ఎంత బాగుందో. ఇప్పుడు అంటే నేను రాగానే మీకు చూపిస్తున్నానండి. మళ్ళీ ఇంకా నైట్ లైటింగ్లతో అట్లా చాలా బాగుంటుంది. అప్పుడు కూడా నేను మళ్ళీ చూపిస్తాను మీకు. చూడండి, మా అత్తయ్య కానీ మా మరదలు కానీ రాగానే స్విమ్మింగ్ చేస్తున్నారు. స్టేజీ అండి. స్టేజ్ మీద డెకరేషన్ అనేది మనకి ఇప్పుడే రెడీ అవుతుంది. సూర్యాపేట నుంచి దూరం కాబట్టి మేము తొందరగా వచ్చామండి. ఇక్కడ డీజే బాక్సులు కూడా వాళ్ళు రెడీ చేసుకుంటున్నారండి అన్నీ. చూడండి, మేము 5 గంటల కిందలోకి వచ్చాము. అప్పటి నుంచి ఇప్పుడు టైము 7:30 అవుతుంది. అందులో నుంచి ఎంత రమ్మన్నా బయటకు వస్తలేరండి. బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు మాత్రం. చూడండి, ఇక్కడ మన స్టేజ్ అనేది రెడీ అయిపోయింది. తనేనండి ఫంక్షన్ చేసుకునేది. అలాగే ఈ ఫంక్షన్ అనేది వాళ్ళ ఇంటి దగ్గరే చేసుకున్నారు. అమ్మవారి పూజ తర్వాత ఇది నెక్స్ట్ డే అండి మాకు రిసార్ట్లో దావతు. నిన్ననే అక్కడ జరిగిపోయింది అమ్మవారి పూజ అనేది. ఈ ఫంక్షన్నే మేము తిరుగు పూజ అంటామండి. చూడండి ఇప్పుడు ఎలా ఉందో, అంత లైటింగ్ అట్లా చాలా బాగుంది కదా. తను మా అమ్మ అండి. మీరు ఇంతకుముందు కూడా మన పెళ్లి రోజు వీడియోలో అమ్మని చూశారు, అలాగే అత్తయ్యని కానీ సిస్టర్ని కానీ చూశారు. ఫంక్షన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి. ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడే వస్తున్నారు. చూడండి, ఇక్కడ ఉన్న పిల్లలు నా కూతుర్లు అవుతారు. అలాగే తనేమో మా సిస్టర్.
తను కూడా నా కూతురే అవుతుందండి. నేనంటే చాలా ఇష్టం. చూడండి వీళ్ళ స్విమ్మింగ్ ఇప్పుడు అయిపోయిందండి. ఇప్పుడు రెడీ అయ్యారు. ఇంకో రెడీ అయ్యి రీల్స్ చేస్తున్నారు అత్తయ్య. కూర్చున్నామండి అందరం అలా కూర్చొని సరదాగా కబుర్లు చెప్పుకుంటాం. మిడిల్లో ఉంది కదా అండి, తనేనండి ఫంక్షన్ జరుపుకునేది. రెడీ అయ్యింది, ఇప్పుడే స్టేజ్ మీదకి వస్తుందండి. ఫొటోస్ దిగటం కూడా స్టార్ట్ అయిపోయిందండి. తను మాకు నాని అవుతారండి, మా మమ్మీ వాళ్ళ గురువు. మా నాని ఖమ్మంలో ఉంటారండి. మేము కూడా ఫోటో దిగుతున్నామండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరం మేము సూర్యాపేట నుంచి వచ్చాము. ఇదేనండి మా ఫ్యామిలీ. ఫొటోస్ దిగటం అయితే అయిపోయిందండి. ఇంకా డ్యాన్స్ ఆడేవాళ్ళు డ్యాన్స్ ఆడుతున్నారు, అలాగే భోజనం చేసేవాళ్ళు భోజనం కూడా చేస్తున్నారు. ఈసారి మీకు పూజ దగ్గర జరిగే విధానం ఎలా ఉంటుందో కూడా మీకు నేను ఖచ్చితంగా చూపిస్తానండి. ఇంతేనండి మన వీడియో. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు.